సార్ మొదటిసారిగా మీరు మంత్రి అయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఆలయ అభివృద్ధిలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఆలయ అభివృద్ధికి నేను గతంలోనే నిర్ణయం తీసుకున్నా. రాబోయేటువంటి రోజుల్లో మాలాధారణ చేసి ఈ దేవాలయ అభివృద్ధి లోపల పూర్తిగా లీనమై కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనంతో ఈ ప్రాంత అభివృద్ధిని ఆయన ఇచ్చే బలంతో చేస్తా. అంటే ఇక్కడ నుంచి పై వరకు వెళ్ళే మార్గ మధ్య ఇబ్బందిగా ఉంది అంటున్నారు. 2-3 ఎందుకు లెక్క పెడతావు? కొత్తకొండ దేవాలయ అభివృద్ధి అంటే అన్నీ వస్తాయి అందులో. అంతే అంటారు. అంతే కదా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నట్టు విమర్శలు ఎలా ఖండిస్తారు? నెల రోజులు కూడా కాలే బుద్ధి తెచ్చుకోమని కోరుతున్న దేవుణ్ణి. బుద్ధి లేదా వెధవలకు మళ్ళీ చెప్తున్నా, వెధవలకు. సార్ మొదటిసారిగా మీరు మంత్రి అయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఆలయ అభివృద్ధిలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఆలయ అభివృద్ధికి నేను గతంలోనే నిర్ణయం తీసుకున్నా. రాబోయేటువంటి రోజుల్లో మాలాధారణ చేసి ఈ దేవాలయ అభివృద్ధి లోపల పూర్తిగా లీనమై కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనంతో ఈ ప్రాంత అభివృద్ధిని ఆయన ఇచ్చే బలంతో చేస్తా. అంటే ఇక్కడ నుంచి పై వరకు వెళ్ళే మార్గ మధ్య ఇబ్బందిగా ఉంది అంటున్నారు. 2-3 ఎందుకు లెక్క పెడతావు? కొత్తకొండ దేవాలయ అభివృద్ధి అంటే అన్నీ వస్తాయి అందులో. అంతే అంటారు. అంతే కదా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్నట్టు విమర్శలు ఎలా ఖండిస్తారు? నెల రోజులు కూడా కాలే బుద్ధి తెచ్చుకోమని కోరుతున్న దేవుణ్ణి. బుద్ధి లేదా వెధవలకు మళ్ళీ చెప్తున్నా, వెధవలకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.